గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానంతో పోలీసులు క్రిష్ను అరెస్ట్కి సంబంధించి కూడా నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా పరారీలో శ్వేత, రిషినీల్, సందీప్ ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానంతో పోలీసులు క్రిష్కు నోటీసులు పంపించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా పరారీలో శ్వేత, రిషినీల్, సందీప్ ఉన్నారు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిరాజ్ సిద్ధంగా ఉన్నారు. సిరాజ్, రాడిసన్ డ్రగ్స్ కేసులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ కూడా దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పిటిషన్ మరి కాసేపట్లో న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ కేసులో రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను ఇరికిచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా క్రిష్ హైకోర్టు న్యాయస్థానానికి ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించిన పిటిషన్ మరి కాసేపట్లో న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ప్రధానంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా కోరారు. అయితే దానికి సంబంధించిన కౌంటర్ ను కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎందుకంటే ఏదైతే రాడిసన్ డ్రగ్స్ కేసులో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో కావచ్చు, ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో మాత్రం క్రిష్ పాల్గొన్నాడు. అంతేకాకుండా క్రిష్ని విచారిస్తే మరికొంతమంది కొత్త పేర్లు తెర మీదగా వస్తాయంటూ కూడా పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. హైకోర్టులో పోలీసులు దాఖలు చేయనున్నారు. చూడాలి, అంటే ఈ కేసులో అంటే రాడిసన్ డ్రగ్స్ కేసులో మాత్రం నిందితుల సంఖ్య పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గే పరిస్థితి లేదని చెప్పుకోవాలి. అయితే నిందితుల సంఖ్య ఇప్పటి వరకు చూసుకుంటే 14 మంది నిందితుల సంఖ్య పెరిగింది. ఇంకా నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 4 నిందితులు కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఆ నిందితులకు సంబంధించిన మొబైల్స్ నెంబర్స్ను పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అంతేకాకుండా నిందితుల సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన నెంబర్స్ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళు అసలు 4 నిందితులు ఎక్కడ ఉన్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా వీళ్ళ స్నేహితులు కావచ్చు, ఈ 4 నిందితులకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యుల సంబంధించిన నెంబర్స్ కావచ్చు, ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 4 నిందితులను కూడా పోలీసులు అదుపులో తీసుకుంటే మరికొంతమంది పేరు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు
చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈ కేసులో డ్రగ్స్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్ కూడా తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేశారు. వేచి చూడాలి. అదే న్యాయస్థానం దీని మీద అంటే ఇరు వర్గాలకు సంబంధించిన ఒకవైపు క్రిష్ సంబంధించిన న్యాయవాదుల వాదోపవాదాలు, మరోవైపు పోలీసులకు సంబంధించిన న్యాయవాదుల వాదోపవాదాలు కొనసాగిన అనంతరం న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలి. క్రిష్కు బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే ఈరోజు క్రిష్ విచారణకు రావాలంటూ కూడా పోలీసులు అయితే ప్రధానంగా చెప్పారు. కానీ తనను విచారణకు రాలేను, కొద్దిగా సమయం కావాలంటూ కూడా క్రిష్ గత కొన్ని రోజుల ముందు కూడా పోలీసులకు నోటీసులు అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాత్రం అతను రీప్లై ఇచ్చాడు. అంటే తను రాలేను, కొద్దిగా సమయం కావాలి, గడువు కావాలంటూ చెప్పారు. ఈ లోపే అతను క్రిష్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ర్యాట్స్ అండ్ డ్రగ్స్ కేసులో మాత్రం పోలీసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ర్యాట్స్ అండ్ డ్రగ్స్ కేసులో మాత్రం ఏదైతే ర్యాట్స్ అని సంబంధించిన హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో టోటల్గా సీసీటీవీ ఫుటేజ్ కూడా టోటల్గా ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ అయిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన డిలీట్ అయిన ఫుటేజ్ను కూడా పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఆ రికవరీ అయిన ఫుటేజ్లో మాత్రం ఖచ్చితంగా ఈ క్రిష్ దాంట్లో పాల్గొన్నాడా లేదనేది మాత్రం టోటల్గా రికవరీ అయితే మాత్రం మరికొన్ని విషయాలు, సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సిరాజ్, థ్యాంక్ యూ.